ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలవరం మండలం అండ్ బొమ్మలవరం విలేజ్లో ఉన్నాము. ఇక్కడ గట్టుమైసమ్మ తల్లి జాతర సాగుతుంది, 3 రోజులు సాగుతుంది. సో గట్టుమైసమ్మ తల్లి దర్శనం చేసుకుందామని చెప్పి విలేజ్కి వచ్చినాం, బొమ్మలవరం విలేజ్కి. సో గట్టుమైసమ్మ తల్లి ఎట్లా ఉన్నది అసలు ఆ విశేషాలు చూద్దాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు వచ్చినుండే, ఇప్పుడు రాక చాలా రోజులు అయిపోయింది. సరే ఒకసారి దర్శనం చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చినుంటే సో అమ్మవారి దర్శనం చేసుకున్నాం. పదండి. ఇంకా బొమ్మలవరంలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. మన అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం కదా. సో ఇది ఎంట్రన్స్, బస్టాండ్ నుంచి ఇట్లా వెళ్ళిపోతాము, కనబడుతుంది కదా ఇదే రూటు. లోపలికి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇంకా వెహికల్స్ ఉన్నది ఇప్పుడు కాబట్టి ఓకే. అప్పుడు అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, ఎడ్ల బండ్లు ఉన్న వాళ్ళు ఎడ్ల బండ్లో వెళ్తుండే. సో మనం టెంపుల్ దగ్గర కలుసుకుందాం మళ్ళీ ఇక్కడ నుంచి. ప్రస్తుతానికి మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇంకా ఈరోజు అంతా ఫుల్ ధూమ్ధామ్ నడుస్తుంది. ఇక కీచ్ కాట్ కూడా అంతా నాన్ వెజ్ కూడా ఫుల్. సో ఫస్ట్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఎంట్రన్స్ లో ఉన్నాము. లక్షల భాగ్యం కలిగారు అమ్మవారి పేరు మీద చేసే పనులను ఉద్యోగాలను చల్లగా కాపాడుతున్నవి. లక్షల భాగ్యాలు సో దర్శనం దగ్గర కొద్దిగా టైం పెట్టేటట్టుంది, జనాలు బాగున్నారు ఇక్కడ. సో దర్శనానికి పక్క నుంచి లైన్ ఉందంట, మనం ఇక్కడ నుంచి అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఏదైనా మొక్కులు ఉంటాయి కదా, ఆ మొక్కులు తీర్చుకునే వాళ్ళ కోసం ఇక్కడ నుంచి దర్శనాలు అండ్ ఆ మొక్కులు తీర్చుకోవడానికి అవకాశం ఉంది. సో మనం క్యూ లైన్లోకి వెళ్తాం దర్శనానికి, ఓకేనా. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది అమ్మవారి దర్శనానికి దారి అంట. వీళ్ళంతా దర్శనం కోసం నిలబడారు అందరూ, చాలా ఉన్నది క్యూ లైన్. సో ట్రై చేద్దాం మనం డైరెక్ట్గా వెళ్ళడానికి. సో ఒకసారి వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు ఉంటారు దర్శనానికి, ఇక్కడ ఇస్తున్నారంట అవకాశం. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, అమ్మవారి దగ్గర చాలా మంది ఉన్నారు. మనం ఆయన కొద్దిగా వెళ్ళిపోదాము, ట్రై చేసుకుంటాం. శేఖర్ చూసిరా అమ్మవారి టెంపుల్కి మంచిగా అలంకరించారు, పూలతో కూడా. వచ్చిన భక్తులందరికీ అమ్మవారి బొట్టు కూడా పెడుతున్నారు. సో లోపలికి వెళ్ళిపోదాం, దర్శనం చేసుకున్నాం. క్రౌడ్ చాలా వచ్చారు, కొద్దిగా ఇబ్బంది అవుతాం. చూస్తున్నాం కదా అమ్మవారిని స్వయంగా ఇక్కడ వెలిసినారు. అమ్మవారు మొత్తం ఇక్కడ అంతా అడిగి ఉంటుంది గుట్టల మధ్యలో. సో అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటనే తెలుసుకున్నాము, అసలు అమ్మవారు ఎట్లా అవతరించారు ఇవన్నీ తెలుసుకున్నాము. సో చూస్తున్నాం కదా అమ్మవారి ఫుల్ భక్తులు కూడా వచ్చేసారు. ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉన్నారో, స్వయంగా వెలిసినారు అమ్మవారు. స్వయంగా వెలిసిన అమ్మవారు అక్కడ ఉన్నారు. సో స్వయంగా అమ్మవారు ఈమె పిలిచిరంట, తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంట అక్కడ. ఫ్రెండ్స్ దర్శనం అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ బయటకు వెళ్ళిపోయి ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేసాము, ఓకేనా. టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఏమైనా మొక్కులు కోరుకుంటారు కదా, ఏదైనా కోరికలు కోరుకొని నెరవేరితే అమ్మవారి మొక్కులు తీరుస్తానని. సో ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇప్పుడు అన్నీ ఇంకా నెరవేర్చుకుంటారు. ఆ మొక్కులన్నీ అమ్మవారికి తీర్చేస్తారు ఇంకా వచ్చి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సో కోళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, మేకలు ఇలాంటివి కూడా ఇస్తామని అమ్మవారికి ఇస్తామని చెప్పి మొక్కుకుంటారు. అవి కూడా కోరిక తీరుతాయిగా వాళ్ళు వచ్చి నెరవేర్చుకుంటారు అన్నట్టు. అవన్నీ అమ్మవారికి ఏదైతే మొక్కులు తీర్చుకోవడం అని చెప్పారు కదా, అవన్నీ వచ్చి ఇక్కడికి నెరవేర్చుకుంటారు. ఇంకా చూస్తున్నాం కదా అమ్మవారికి బోనం రెడీ చేస్తున్నారు. చూడండి అమ్మవారికి బోనాలు రెడీ చేసేస్తున్నారు మొక్కులు తెచ్చుకోవడానికి. లెఫ్ట్ సైడ్లో రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంది. సో అమ్మవారి దర్శనం కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాము, రేణుకా ఎల్లమ్మ తల్లిది. అమ్మవారిని చూస్తున్నాము. అమ్మ తల్లి మొదటగా నిలిచిన ప్లేస్ ఇది, ప్రదేశం ఇది. సో మొదటగా ఇక్కడ అవతరించారు ఎల్లమ్మ తల్లి. చూడండి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్నారు కదా, కొద్దిగా అట్లా అమ్మవారు వచ్చారు అంటారు కదా. సో వాళ్ళతో బొట్టు పెట్టించుకోవడం మంచి జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు.
ఫ్రెండ్స్ ఇంకా జాతరలో చెప్పిన కదా మొన్న కూడా ఈ కాంపౌండ్ ఇంకా షాపులు కూడా ఏర్పాటు చేసేసుకున్నారు మొత్తం. మామూలుగా ఏంటంటే ప్రతి ఇంకా తెలంగాణలో ఇది ఒక కల్చర్, ఇంకా చెప్పుకోవాలంటే ఈ కల్చర్ అప్పటి నుంచి వస్తుంది, పురాతన కాలం నుంచి వస్తున్నది. ఇంకా ఈ షాపులన్నీ కామన్ ఇంకా ఫుల్గా. సో చూస్తున్నాం కదా ఇవన్నీ షాపులన్నీ కామన్, ఇంకా జాతర అయిందంటేనే ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా కూడా తెలంగాణలో ఇంకా ఖచ్చితంగా జాతర అన్నప్పుడు ఈ షాపులు అన్నీ ఉంటాయి. స్వీట్లు ఇప్పుడు జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు, సాయంత్రం ఫుల్. ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చేసినాం, అమ్మవారి దర్శనం మంచిగా అయిపోయింది కదా. నెక్స్ట్ చూసారు కదా వెనకాల బోనాలు కూడా చేస్తున్నారు. అమ్మవారిని మొక్కులు ఉంటాయి కదా, అమ్మవారి మొక్కులు ఏవైతే ఉంటాయో అవి ఈరోజు తీర్చుకుంటారు. వెనకాల మన బోనాలు కూడా చేస్తున్నారు అన్నీ. సో అదే కాదు, ఇంకా మామూలుగా ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఫుల్ చెట్ల కిందకి వెళ్తారు, చెట్ల ఈవినింగ్ వరకు ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ ఉండలేరు, ఎందుకంటే ఈవినింగ్ ఉండొద్దని ఒక ఆనవాయితీ ఉంది. సో వచ్చిన భక్తులు అందరూ ఏంటంటే అమ్మవారికి బోనం చేస్తారు కదా, ఆ బోనం ఎత్తుకొని తల మీద పెట్టుకొని ఇంకా అట్లా 5 ప్రదక్షిణలు అమ్మవారి చుట్టూ చేసి తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు. సో ప్రసాదం మంచిగా ప్యాక్ చేసారు కదా, చూస్తున్నాం కదా అమ్మవారి ప్రసాదము ఇట్లా ప్యాక్ చేసేసి మంచిగా భక్తులకు ఇస్తున్నాం. సో ఈ ప్రసాదాలంతా స్పాన్సర్ చేస్తుంది వీళ్ళేనంట. సో అమ్మవారి ప్రసాదం ప్రజలకు పంచడం అనేది గొప్ప విషయమే కదా. ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ మిలన్ ఉంది, ఇక లంచ్ టైం అయింది, ఆకలి వేస్తుంది, ఒక ప్లేట్ తీసేసుకొని తిన్నాం. ప్లేట్ ఎంతమ్మా? ప్లేట్ కదనమ్మా, చూసుకోండమ్మా, జాగ్రత్తగా ఉండండి, జోగుబంగాలు ఉంటారు. ఈ గ్లాసులో ఇచ్చారు 20 రూపాయలు అంట. ఏదో ఆకలిస్తుంది కదా తినాలా, లంచ్ టైం అయింది. ఈ కొండ కనబడుతుంది కదా పెద్దది, అమ్మవారు మొదటగా వెలిసినటువంటి ప్లేస్ అదే అంట, ఆ ప్రదేశం అది. అక్కడికి ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు అంట. నేను అడిగిన, అక్కడ వెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ వెళ్ళనివ్వట్లేదు అని చెప్తున్నారు. అందుకే ఎప్పుడన్నా వీలుంది అనుకో మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అమ్మవారి మొక్కులు తీర్చుకుంటున్నారు అందరు భక్తులంతా. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని చాలామంది వస్తున్నారు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంట్రన్స్లో పార్కింగ్ ఇదంతా ఏర్పాటు చేసేసారు మంచిగా. చాలా వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి. వచ్చిండు బాగున్నారా? ఏంటి విషయాలు చెప్పాలి. చూసి ఉంటారు సోలిపేట సీతారాముల స్వామి దాంట్లో ఇక్కడ కలిసిర్రు అన్న. ఇట్లా టెంట్లు కూడా వేసేసుకొని ఫ్యామిలీస్తో వచ్చేసి అందరు కలిసి మంచిగా భోజనాలు కూడా అన్నీ చేసేస్తారు. ఇంకా చేసి సాయంత్రం మళ్ళీ జాతరలోకి వెళ్ళేసి ఇక అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూడండి, అందరు భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా చెట్ల కిందకి వచ్చేస్తారు ఫ్యామిలీస్తోనే. చెట్ల కిందకి వచ్చి ఇంకా వాళ్ళు మంచిగా వంటలు కూడా ఇష్టమైనవి చేసేసుకొని తినేసి మళ్ళీ ఒకసారి ఏంటంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే ముందు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతారు. చూస్తున్నారు కదా చెట్ల కింద, ఇక్కడే కాదు ఇంకా మొత్తం చాలామంది ఉన్నారు. నేను వీలైతే అందరినీ చూపిస్తా. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని చూపించిన. ఊరు మొత్తం వస్తుంది, ఇంకా ఊరు మొత్తం వచ్చేసి మొత్తం చెట్ల కింద ఫ్యామిలీస్తో వచ్చేసి వాళ్ళ చుట్టాలు అందరూ పిలుచుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ 3 రోజులు అమ్మవారి జాతర ఉన్నన్ని రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అమ్మవారి విశిష్టత, అమ్మవారు ఎట్లా అవతరించారు ఇక్కడ అవన్నీ తెలుసుకుందామని ప్రయత్నం చేసినాము. కానీ ఏంటంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు సరిగా. ఇంకోటి ఏంటంటే టెంపుల్లో లోపల చాలా బిజీ ఉంది, క్రౌడ్ చాలా వచ్చారు, చూసారు కదా మీరు కూడా. చెప్పించలేకపోయినా. సో ఫ్రెండ్స్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ బొమ్మనవరం మండలము గట్టుమైసమ్మ తల్లి దర్శనం అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.